Hello guys, welcome to our channel D4Vaishu. So today is Friendship Day and first of all Happy Friendship Day. So ఇవాళ మేము ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి బయటికి వెళ్తున్నాం. సో మీ అందరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేసేయండి అండ్ we all are friends కాబట్టి let's go. Hello besties. So we started our journey. So follow up with us. ఎందుకే రావాలి మీరు హలో గైస్ హలో గైస్ యు నో కదా మ్యాండేటరీ షాపింగ్ ఎందుకు షాపింగ్ చేస్తున్నాం అది కూడా చెప్పు. ఫ్రెండ్షిప్ డే మనకి 365 డేస్లో 365 డేస్ ఉంటాయి ఫ్రెండ్షిప్ డేకి. ఈరోజు వన్ ఆఫ్ ద డే టు షాపింగ్ అన్నమాట. మా అమ్మ ఉన్నది ఇలా వైషు ఫేవరెట్ రెస్టారెంట్ వాగమావా. సంత ఏం చెప్తుండే ఎప్పుడు నేను షాపింగ్కి వెళ్తున్నా అంటే నన్ను కూడా ఇంకో షాప్లో వేసి పెట్టా అంటున్నాను. లిప్స్టిక్ కొనుక్కోవడానికో పర్ఫ్యూమ్ కొనుక్కోవడానికో. యాక్చువల్లీ అసలు ఏ షాప్స్లో ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ లేవు అండ్ లాస్ట్లీ ఒక షాప్కి వెళ్ళాము. ఆ షాప్ యాక్చువల్లీ క్లోజ్ ఉంది. పాపం ఆవిడ ఇంకా మా కోసమని ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తీసేసుకున్నాం. మా తమ్ముడు ఏదో నాకు రాఖీ గిఫ్ట్ చేస్తాను చూడు ఇక్కడ బాగున్నాయని చెప్పాడు. సో అందుకే ఇక్కడికి వెళ్తున్నాం మళ్ళీ అక్కడి నుంచి. ఫ్రెండ్స్ ఏదో చూసి పెట్టాడంట, చెప్పమంటే చెప్పట్లేదు. అన్న చూసుకోమంటున్నాడు. ఇన్ని ఆప్షన్స్ ఇస్తే ఎట్లా చూసుకుంటా? 2-3 చెప్పు. వద్దు సూపర్ ఉన్నది గిఫ్ట్ బాక్స్ నో, అంత కాస్ట్లీ వద్దు తమ్ముడు. ఇవ్వు కానీ కొంచెం టైం తీసుకొని ఇవ్వు. అంత కాస్ట్లీ నార్మల్ దిగేది. సో ఇక్కడ స్వరూప్స్కి గిఫ్ట్ సెట్ చూసారు కదా, అదే ఇవ్వాలని ఉందంట. నాకేంటి అంటే అది 52,000 మన ఇండియన్ రూపీస్లో. అంత పెట్టని అవసరం లేదు దానికి. స్వరూప్స్కి 22,000-25,000 అంతకు మించి నాకు ఎక్కువ పెట్టాలనిపించదు దాంట్లో. అండ్ ఆల్సో తమ్ముడి దగ్గర నుంచి నాకు అంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇప్పుడు తీసుకోవాలని లేదు. బికాజ్ ఇంకొన్ని రోజులు అయ్యాక నెక్స్ట్ రాఖీకి అయితే నేనే అంత డిమాండ్ చేసి తీసుకుంటాను, కానీ ఇప్పుడు నాకు అలా తీసుకోవాలని లేదు. సో నేను అంత కాస్ట్లీ వద్దు అంటే లేదంట, అదే తీసుకోవాలంట. చాలాసేపు ఇంకా దాని గురించి డిస్కషన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ దాంట్లోనే బ్లూది చూస్తున్నాడు. నాకు ఆ కలర్ నచ్చలేదు అనుకుంటున్నాను. నాకు ఆ ప్రైసింగ్ నచ్చలేదు. ఫస్ట్ ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఇంకా దాని తర్వాత తమ్ముడు ఇంకా నిఖిల్ ఉండి దీంట్లో గ్రీన్ ఉంటే బాగుంటుంది, ఎమరాల్డ్స్లా ఉంటుంది అని చెప్పేసి అది చూసినారు. ఇంకా సరే నేనే ఏదన్నా ఆన్లైన్లో చూసి పంపిస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వచ్చేసినాం. ఫైనల్గా అయితే ఆన్లైన్లో నాకు చాలా చాలా ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంది అయితే ఒకటి ఆర్డర్ చేశారు తమ్ముడు. అది రాఖీ రోజు నాకు గిఫ్ట్ చేస్తారు, మీకు అప్పుడు చూపిస్తాను. సో ఇంక ఇక్కడ మనకి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే దొరకలేదు. మనం ఊరుకోం కదా, ఇంకేదో ఒకటి కస్టమైజ్ చేసేయాలి అని చెప్పేసి నాకు బీట్స్తో నార్మల్గా హ్యాండ్ క్రాఫ్ట్స్ చేయడం నాకు ఇష్టం అనమాట. నేను ముందు కూడా చేసేదాన్ని. సో అవి కనిపించాయి, ఆ బీట్స్ తీసుకున్నాను దాన్ని కస్టమైజ్ చేద్దామని చెప్పి. ఎందుకంటే మనం చేసి ఇంకా కడితే ఇంకా బాగుంటుంది కదా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకో ఆప్షన్ కూడా లేదు మనకి. సో ఫైనల్లీ అవే తీసుకోవాలి. సో ఇక్కడ మా తమ్ముడు చూడండి ప్రశాంతంగా పడుకొని ఫోన్ మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? అక్కడ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ జరుగుతుంది. రిపోర్టర్ వినయ్ అందించే తాజా సమాచారం. సో మేము వెళ్ళే టైం అప్పుడు కొంచెం యూకేలో సిచ్యువేషన్స్ అంత బాగాలేవు. సో వేరే సిటీలో ఏం జరుగుతుంది, ఎక్కడ అలర్ట్ అవ్వాలి అని చెప్పి ఒకరి నుంచి ఒకరు అలా ఫోన్లో చెప్పుకుంటున్నారనమాట. సో దట్ ఎవ్రీ వన్ క్యాన్ బీ అలర్ట్. సో బయటికి వెళ్ళకుండా ఉంటారు. సో అందుకే ఇంకా చెప్పుకుంటున్నారనమాట, మీరు బయటకు వెళ్ళకండి, ఏ సిటీస్లో ముందే గొడవలు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడైతే మనం వెళ్ళే దగ్గర అయితే ఏమీ గొడవలు అయితే లేవు. సో హోప్ అందరూ ముందులాగే హ్యాపీగా కలిసి అందరూ బాగుంటే బాగుంటుంది అని చెప్పి అనుకుందాము అండ్ ప్రే ఫర్ దాట్. అండ్ ఆల్సో ఈ మధ్య న్యూస్లో కూడా చూస్తున్నాము, ఏ న్యూస్ ఛానల్ చూసినా అసలు ఒక్క దగ్గర కూడా అరే ఇలా మంచి అని ఎక్కడా వినపడట్లేదు.
సో రీసెంట్ టైమ్స్లో న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయం, బాధే కాదు కోపం కూడా వచ్చేస్తుంది. కోల్కతా డాక్టర్ ఇన్సిడెంట్ అసలు ఎక్కడ వెళ్తుంది సమాజం అనిపిస్తుంది అప్పుడప్పుడు. అమ్మాయిలకు చెప్తూ ఉంటారు కదా అందరూ, అమ్మాయిల డ్రెస్ సెన్స్ బాగుండాలి, అమ్మాయిలు బయటికి వెళ్ళకూడదు, ఈ టైం అవ్వగానే ఇంటికి రావాలని చెప్పే వాళ్ళకి మెయిన్గా చెప్తున్నాను. అంటే చూసే చూపులో ఉంటుందండి. మనం సరిగ్గా చూసామనుకోండి, ప్రతి అమ్మాయిని ఒక చెల్లి రూపంలోనో అమ్మ రూపంలోనో మన మనసులో ఆ ఫీలింగ్ ఉంటే ఎవ్వరూ ఇలా తప్పు చేయరు. డాక్టర్ ప్రొఫెషన్లో ఉంది ఆ అమ్మాయి అంటే అందరికీ జీవం పోస్తున్న వాళ్ళు జీవం పోస్తున్న వాళ్ళనే ఇలా చేస్తున్నారంటే వాళ్ళు ఎంత మూర్ఖులు అయి ఉండొచ్చు నాకు అర్థం కావట్లేదు. అంటే లాస్ట్కి డాక్టర్స్కి కూడా రక్షణ లేదా, మనకి జీవం పోసే వాళ్ళకి కూడా జీవించడానికి ఇంత కష్టమా నాకు అర్థం కావట్లేదు. అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా వెల్ నోన్ స్కూల్స్లో అసలు ఇంత చండాలంగా ఉన్నారంటే చదువుకున్న వాళ్ళు కూడా ఇంత చండాలంగా ఉన్నారా అనిపిస్తుంది. వాళ్ళ స్కూల్ నేమ్ ఖరాబ్ కావద్దని చెప్పి స్కూల్ నేమ్ బయటికి రానివ్వరు. 2nd క్లాస్ అమ్మాయి అండి, ఆ అమ్మాయికి వాట్ ఈస్ వాట్ అని కూడా ఏం తెలీదు. అండ్ ప్లీజ్ నేను ఈ వీడియో తరపున ఒక్కటి రిక్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, అమ్మాయిలు ఉన్న ప్రతి పేరెంట్స్కి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ పిల్లలకి నేర్పించండి, నో మ్యాటర్ వాట్ ఈస్ దేర్ ఏజ్ అని అసలు చెప్పేసేయండి. మీకు మేబీ మనం అనుకుంటాం అరే పిల్లలు ప్రైమరీ స్కూలే ఇప్పుడే ఎందుకు ఇవన్నీ చెప్పడం, బట్ నౌ జనరేషన్ అంతా చేంజ్ అయిపోయింది. మనం నేర్పించుకోవాలి, ఇంకా మన పిల్లల చేతిలోనే ఉంది, వాళ్ళని వాళ్ళే కాపాడుకోవాలి ఇప్పుడు. అండ్ ఇంకా చాలా చాలా చెప్పాలని ఉంది, బట్ ఒకటే ఏంటి అంటే పేరెంట్స్ కంటే ఎక్కువ ఎవరు చెప్పలేరు. సో హోప్ ఆ పేరెంట్సే వాళ్ళకి అన్ని వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని చెప్తారనుకుంటున్నాను. అఫ్కోర్స్ చెప్తారు, బట్ ఇప్పుడు ఇంకా కొంచెం ప్రియార్గా చెప్పాల్సిన టైం వచ్చేసింది అందరికీ. సో నేను ఓన్లీ అమ్మాయిలకి చెప్పమని చెప్పట్లేదండి, అమ్మాయిలకి ఎంత జాగ్రత్త చెప్తారో ఎంత జాగ్రత్తగా ఉండమని చెప్తారో ముఖ్యంగా అబ్బాయిలని కూడా అమ్మాయిలతో ఎంత వినయంగా ప్రవర్తించాలి, ఎంత సంస్కారంగా ప్రవర్తించాలి అని కూడా వాళ్ళకు కూడా నేర్పించుకోవాలి. అండ్ ఇక్కడ ఇది చూస్తున్నారా, ఇది మనం బిల్డింగ్ అనుకుంటున్నాం కదా, కాదు ఇట్స్ షీట్ అనమాట. ఆ షీట్తో ఆ బిల్డింగ్ని కవర్ చేసేసారు. నేను కూడా ఫస్ట్ చూడగానే ఇది రియల్గా బిల్డింగ్కే కలర్ వేశారేమో అనుకున్నా, బట్ ఇట్స్ అ షీట్. అండ్ ఫైనలీ వి రీచ్ రెస్టారెంట్. మేమైతే అసలు ఎంత ఆకలితో ఉండిందంటే ఆ రోజు, బికాజ్ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. మేము ఆఫ్టర్నూన్ అనుకుంది ఆల్మోస్ట్ అది ఒక ఈవినింగ్ టైంకి షిఫ్ట్ అయిపోయింది అనమాట. ఆబ్వియస్గా మనం ఎప్పుడు తొందర వెళ్ళింది చరిత్రలోనే ఉండదు కాబట్టి. సో ఫస్ట్ డే మేము అన్ని వెరైటీస్ తెచ్చి పెట్టేసుకున్నాం అనమాట. లైక్ పాయా, సూప్, నాన్స్, ప్రాన్ కాదు అది ఫిష్ ఫ్రై, ప్రాన్స్ లేవు అక్కడ, అండ్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్. సో నార్మల్గా అందరం ఇంకొక ఐటెం తెచ్చి పెట్టేసుకున్నాము, బికాస్ మధ్యలో లేసి వెళ్ళామనుకోండి తినాలనే ఫీలింగ్ పోతుంది. అందరికి అలా ఉంటుందా మరి నాకే అలా ఉంటుందో తెలీదు, ఒకసారి లేసాక మళ్ళీ తినాలనిపించదు. సో అందుకే తమ్ముడికి ఇంకా నిఖిల్కి ఒకటే చెప్పా, సో అన్నీ ఫస్ట్ తెచ్చేసుకుందాము సో దట్ అందరం షేర్ చేసేసుకొని తినేద్దాం అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ డెజర్ట్స్ కూడా అంతే, అన్నీ తెచ్చుకున్నాను, టేస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ అనిసాస్లో నాకు చాలా నచ్చేది అంటే గులాబ్ జామున్ అండ్ క్యారెట్ హల్వా. నేను క్యారెట్ హల్వా ఎక్కడ అసలు బయట అంత ఇష్టంగా తినను, అక్కడైతే చాలా బాగుంటుంది. ఏమంటారు జున్ను ఏదో వేస్తారనమాట దాంట్లో. అండ్ ఆల్సో ఎక్కువ స్వీట్ ఉండదు, నాకు ఏదైనా ఎక్కువ స్వీట్ ఉంటే నేను తినలేను, మినిమల్ స్వీట్తో చాలా బాగుంటుంది అనమాట. సో ఇంక ఇక్కడ అన్నీ టేస్ట్ చేస్తున్నాను, కస్టర్డ్ అండ్ సమ్ ఐస్ క్రీమ్స్, ఆ జెల్లీస్ నాకు ఇష్టం, ఇంకా అవన్నీ టేస్ట్ చేస్తున్నా. సో ఈ డెజర్ట్స్ అన్నీ కూడా మనం కొంచెం కొంచెం అలా టేస్ట్ చేసి పక్కకు పెట్టేస్తాం, బికాజ్ అన్ని డెజర్ట్స్ కూడా మనం తినలేము ఫుల్గా. ఇది ఉందండి బాపో, ఎంత పిచ్చిగా ఉందంటే దాని నేమ్ కూడా నాకు తెలీదు. దానివల్ల మొత్తం ఫుడ్ తిన్నదంతా కూడా ఇట్లా అనిపించింది కాసేపు, ఆ టంగ్కి ఆ టేస్ట్ బడ్స్ అన్నీ కూడా ఏంటమ్మా ఇలా పెట్టేసావు నాకు అని చెప్పి కోపడుతున్నాయి అవి. సో అందుకే ఇంకా మళ్ళీ ఏదైనా చాక్లెట్ వెతుక్కుంటున్నాను అక్కడ, చాక్లెట్ ఐస్ క్రీమ్ ఏదైనా ఉంది అని చెప్పేసి.
అండ్ ఫైనలీ నాకు ఏదో దొరికింది, సేమియానో ఐ డోంట్ నో ఖీరో ఏదో దొరికింది. దెన్ అది తినేసాను. సో ఇక్కడ మీరు ఇప్పుడు వైషు చేసే మ్యాజిక్ చూడబోతున్నారు. ఏంటి అంటే ఐస్ క్యూబ్స్ వాటర్లో వేసేసాం ఇప్పుడు. అండ్ ఆర్ యూ రెడీ టు వాచ్ ది మ్యాజిక్? ఓకే, వెయిట్ ఫర్ అ సెకండ్. ఇప్పుడు నా మౌత్లో నుంచి ఐస్ వస్తుంది, చూసేయండి. Magic. Magic. దాన్ని రివర్స్లో పెట్టాలి. నువ్వేం టచ్ చేయకుండా నీ నోట్లోకి వచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి నా మ్యాజిక్. ఇప్పుడు నేను మా మమ్మీ డాడీకి కూడా ప్రదర్శించి చూపించబోతున్నా. వాళ్ళు ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు చూసారా? మీరు కూడా అలానే ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు కదా ఇప్పటిదాకా. సో మీరు కూడా మళ్ళీ చూడాలని అనుకుంటున్నారని నాకు అర్థమైంది. సో మళ్ళీ చూసేసేయండి నా మ్యాజిక్ని. వావ్, జింగ్ అమేజింగ్ కదా అసలు. చూడండి చూడండి ఎంత బాగా చేశాను కదా అసలు. సో ఇలా హ్యాపీగా తినేసి కాసేపు మామ్తో డాడీతో కూడా అందరం మాట్లాడేసామన్నమాట. సో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. సో ఇక్కడ నేను మా మామ్ ఆడుకుంటున్నాం అనమాట. స్క్రీన్ పైన అలా సింబల్స్ పెడుతూ ఇలా గ్రాఫిక్స్ వచ్చేలాగా. సో అంతే, నేను మా మమ్మీ ఎప్పుడు ఇది ఆడుకుంటూ ఉంటాం. ఫోన్ చేసినప్పుడల్లా రోజుకు ఒక్కసారి అన్న వీడియో కాల్లో ఇలా ఆడుతూ ఉంటాం. అండ్ ఇవాళ మా డాడీ కూడా జాయిన్ అయ్యారనమాట. మా డాడీ మమ్మీతో పాటు ఇంకా నిఖిల్ తమ్ముడు కూడా అక్కడి నుంచి ఇవన్నీ చూపిస్తున్నారు. మేబీ దీంట్లో క్యాప్చర్ అయిందో లేదో, ఐ విల్ షో యూ. సో ఇక్కడ మా డాడీ థమ్ ఫింగర్కి రింగ్ పెట్టుకున్నారంట. చూపిస్తున్నాను, నీలాగే పెట్టుకున్నా నేను కూడా అని చెప్పేసి. నాకు థమ్ ఫింగర్కి నాకు మా మమ్మీకి ఇద్దరికి ఇష్టం అనమాట రింగ్ పెట్టుకోవడం. ఏమో రీజన్స్ ఏవేవో చెప్తుంటారు, కానీ మా ఇద్దరికి ఏంటంటే మాకు ఇష్టం. సో మా డాడీ కూడా ఫాలో అయిపోయినారు. సో ఆల్ డన్. గుడ్ నైట్ అన్నాడు. వీడియో ఏం చేస్తుందో ఏమో అదంతా ఉల్టా వస్తుంది. కింద పడేద్దామని ప్లాన్ వేసావేంట్రా? ఎడిటింగ్ లో స్ట్రైట్ చేయొచ్చు బ్రో. వాట్ హ్యాపెండ్ హియర్? ఎక్స్క్యూజ్ మీ గైస్, టుడేస్ వార్తా సమాచారం. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? కొంచెం మొంగాలి అమ్మా. యా వద్దా వద్దా కలదు. వావ్, నాకు ఇప్పుడు ఈవినింగ్ అయ్యో తీయవాది. ఇప్పుడు 7:30 అవుతుంది. నాకు ఇంకా ఫ్రెండ్షిప్ డే విషెస్ వస్తున్నాయి. చూసావా నాకు ఎంతమంది ఫ్రెండ్స్ లేని ఫ్రెండ్స్ ఉన్నారు.
మెసేజ్లు వస్తున్నాయమ్మా నాకు ఫ్రెండ్షిప్ డేకి. ఫోన్ ఉందా? యా ఓ మై గాడ్ బాబు చలి పెడుతుందా? మా మమ్మీ డైలాగ్ ఈయన పూర్తి చేస్తుంది. చెప్పు సంతో. చలి పెడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు డీన్ స్ట్రీట్ పోవాలి పార్కింగ్. డీన్ స్ట్రీట్ పోవాలి ఎందుకు? పార్కింగ్కి. ఆడైతేనే ఫ్రీ. మనం ఆడికి వీడికి ఎంత దూరం మళ్ళా? Okay guys, where is our next plan? Dean Street to the Cineworld. Yes, we are going to the movie. Which movie are we going? Deadpool and the Wolverine. 6:40 ke start అయిందంట షో. Ama. Yeah. Hello guys. We are in Newcastle now. So the day outing is gonna end with a movie. ఇవన్నీ వెళ్ళకుంటుంది. ఇట్లా వేసినావంటే ప్రొఫెషనల్ బ్లాగర్ ఎక్కడ నాకు తెలియదు. లైట్ బాగుంది. ఇక్కడ ఫోటో దింపాం. ఇక్కడ రా జల్దీ. ఏ పాత బిల్డింగ్ లో పోంటే ఏం అవుతుంది? సో ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ మర్చిపోయాం. సో మళ్ళీ నిఖిల్ వెళ్ళారు అవి తీసుకున్నాడానికి. ఐ యామ్ ఆన్ ద రోడ్. are going friend, one with tripod and one with my bag. Good guys. ఇక్కడ చూడండి ఒకసారి. ఆగండి ఆగండి. సో tripod. Hello, excuse me assistant, my bag, please keep my bag safe. And my assistant, please keep my tripod safe. And now I'm going here. Yeah. Having fun on roads. ఇవాళ అంతా చల్లగా లేదు కదా వెదర్. బాగుంది. This is underground restaurant. ఎవరికైనా ఈ భూమి పైన ఆకాశంలో తినడం ఇష్టం లేకపోతే పాతాళ లోకంకి వెళ్ళి తినండి. వాకే విచ్ ఇస్ అండర్ గ్రౌండ్. అమ్మా ఇంకెంత నడిపిస్తాం నిఖిల్. చూడండి ఫ్రెండ్స్, తిన్నాక నడవాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడ మేము మూవీ థియేటర్కి వచ్చేసాం. ఇక్కడ నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ రెడీ చేయాలి. సో మూవీ ఇమీడియట్గా ఉందన్నమాట. కానీ నేను 1 hour నెక్స్ట్ షో తీసుకోమని చెప్పిన 1 hour తర్వాత. సో ఆ లోపు నేను అనుకున్న రీల్స్ చేసేయచ్చు, హ్యాపీగా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకోవచ్చు అండ్ ప్రిపరేషన్స్ చేసుకోవచ్చు మెయిన్గా. సో ఇక్కడ నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా ఒక దగ్గర కూర్చొని సిన్సియర్గా. సో మీకు చెప్పాను కదా నేను అక్కడ బీట్స్ లాగా తీసుకున్నాను అని చెప్పేసి. సో లెటర్స్ అండ్ ఈవిలై అండ్ అంతే అనుకుంటా. అంటే 2 types ఆఫ్ లెటర్స్ తీసుకున్నాను అండ్ ఈవిలై తీసుకున్నాను అనమాట. సో దిష్టి అలా ఏమైనా తగలకుండా కూడా ఉంటుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ నిఖిల్ కూడా ట్రై చేస్తున్నారు నాతో పాటు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ చేయడానికి.
friendship bands are ready. So Nikhil, Vaishu and Santu. You boy, Santu fellow. సో ఇక్కడ మేము ఇంకా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ట్రై చేసేసుకున్నాం. హోప్ మేము ముగ్గురం ఎప్పుడు ఇలానే ఫ్రెండ్లీగా ఉండాలని అనుకుంటున్నాం. అండ్ ఆల్సో ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే హ్యాపీగా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకోవాలనుకుంటున్నాం. సో ఇక్కడ మేము రీల్స్ చేసుకున్నాం అనమాట. మీరు ఎవరైనా చూడకపోతే షార్ట్స్లో అప్లోడ్ చేశాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. Cheers. రీల్ చేసి అలసిపోయాం మేము. Nikhil is coming. Nikhil is on the way. ఏ మూవీ వెళ్తున్నాం మనం? Deadpool Wolverine. So done with the movie. సో మూవీ చూసేసాము. ఇప్పుడు నిఖిల్ కార్ తీసుకొని రావడానికి వెళ్ళారు. మేము కూడా కిందికి వెళ్తున్నాము. ఇంకా the day well spent. సో ఆఫ్టర్ మూవీ మేము రెస్టారెంట్కి వచ్చేసాం. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ ఫుల్ నాన్ వెజ్తో చేసాం కదా, ఇప్పుడు నైట్ అంతా వెజ్తో చేయబోతున్నాం. బికాజ్ మండే వచ్చేసింది. తమ్ముడు మండే తినరు అండ్ నాకు శ్రావణ మాసం, సో నిఖిల్ కూడా తినట్లేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ పానీపూరి టేస్ట్ చేశాను. ఎలా ఉంది అంటే బాగానే ఉంది, కానీ ఉప్పు మాత్రం చాలా ఎక్కువైపోయింది వాటర్లో. మిగతాదంతా పూరి అయితే బాగుంది, స్టఫ్ కూడా బాగానే ఉంది, కానీ వాటర్ అయితే చాలా సాల్టీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము హెవీగా తినాలని అనుకోలే, ఒక థాలీ తీసేసుకొని తినేసామన్నమాట ముగ్గురం. బికాస్ ఆల్రెడీ ఫుల్ ఉంది, నైట్ ఏదో కొంచెం తినాలి అని చెప్పేసి ఒక థాలీ తీసేసుకున్నాం. అది కూడా మేము కంప్లీట్ చేయలేకపోయాము ఇంకా అక్కడ. అండ్ ఫైనలీ డెజర్ట్తో ఎండ్ చేసేసామన్నమాట. కుల్ఫీ ఇచ్చారు, బాగుంది కుల్ఫీ అయితే. సో అది తినేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. So this is all about our day andi, done with the day, and chala baga enjoy chesamu. And hope you all like this video, and until we see you next, don't forget to like, share and subscribe our channel.